అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వయసు 7 పదులు దాటింది. కానీ మనోడి కోరికలు మాత్రం గుర్రాల్లా పరిగెడుతున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు నిండిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సైన్యం బలోపేతం విషయంలో 3వ పర్యాయం కూడా కొనసాగిస్తామని సూచించారు. వెంటనే తన మాటను సరిదిద్దుకున్నప్పటికీ ఈ వ్యాఖ్యలు ట్రంప్ రాజకీయ ఆకాంక్షలపై కొత్త చర్చను రేకెత్తించాయి. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చి 250 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ మొదటి పర్యాయంలో సైన్యాన్ని బలపరిచామని చెప్పి రెండో పర్యాయంలో అదే కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే రెండోసారి కాదు, 3వ టర్మ్లో కూడా అని అనడం అందరినీ దృష్టి ఆకర్షించింది. వెంటనే తేరుకున్న తర్వాత ఆయన అలా మానకూడదు అంటూ వెనక్కి తగ్గారు. ఇది కేవలం ఒక్కసారి జరిగిన సంఘటన కాదు. గతంలో కూడా ట్రంప్ ఇలాంటి సంకేతాలు ఇచ్చిన సందర్భాలున్నాయి. దీంతో ఆయన నిజంగా 3వ పర్యాయం గురించి ఆలోచిస్తున్నారా లేదా రాజకీయంగా దృష్టిని ఆకర్షించడానికి ఇలా మాట్లాడుతున్నారా అనే ప్రశ్నలు తలెత్తాయి. అమెరికా రాజ్యాంగంలో 22వ సవరణ స్పష్టంగా ఏ వ్యక్తి అయినా 2 పర్యాయాలకు మించి అధ్యక్షుడిగా ఉండలేడని నిర్దేశిస్తుంది. ఈ నిబంధనను మార్చాలంటే రాజ్యాంగ సవరణకు అవసరమైన కఠినమైన ప్రక్రియను పూర్తి చేయాలి. ఇది కాంగ్రెస్లో 3/2 మెజారిటీ, రాష్ట్రాల్లో 3/4 ఆమోదం అవసరం. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలను చాలామంది రాజకీయ స్టంట్గా భావిస్తున్నారు. అయితే ఆయన మాటలు ఆయన మద్దతుదారుల్లో ఉత్సాహం కలిగించగా ప్రత్యర్థుల్లో ఆందోళన రేకెత్తించాయి.